నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్పై రకరకాలుగా ఒత్తిళ్లు పెంచుకున్న అమెరికా చివరకు వంట గ్యాస్ కూడా తన దగ్గర కొనాల్సిందే అని పట్టుపట్టింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సామాన్యులకు వంట గ్యాస్ ధర తగ్గుతుందా, పెరుగుతుందా? భారత్ ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ని దిగుమతి చేసుకునేందుకు మొదటిసారిగా ఏడాది పాటు నిర్మాణాత్మక ఒప్పందం కుదిరింది. కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమెరికాతో టారిఫ్ వార్ తగ్గించేందుకు మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత నెలలో క్రూడ్ దిగుమతులను రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి పెంచిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పెద్దన్న ట్రంప్ ఒత్తిడితో మరిన్ని దిగుమతులకు భారత్ వెళ్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలతో ఇటీవల ట్రంప్ ఇండియాతో డీల్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని ఒక సంతృప్తికరమైన కామెంటు చేయడం ఒక సీక్వెన్స్ ప్రకారం జరుగుతోంది. ఇది చరిత్రలో తొలిసారి అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లో ఒకటైన భారత్ యునైటెడ్ స్టేట్స్ కు తెరుచుకుంటోంది. భారతదేశ ప్రజలకు తక్కువ ఖర్చులో సురక్షితమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఎల్పీజీ సోర్సింగ్ ను వైవిధ్యభరితం చేస్తున్న భారతీయ పిఎస్యు చమురు కంపెనీలు ఒక సంవత్సరానికి దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 2026 కాంట్రాక్ట్ ఇయర్లో సుమారు 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇది భారత వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10% వాటాను కవర్ చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లో అమెరికా కూడా ఇకపై ఎగుమతిదారుగా ఉంటుందని మంత్రి పూరి తన ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ఒప్పందంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరిపిన తరువాత ఈ ఒప్పందం సాకారమైంది. మౌంట్ బెల్యూ బెంచ్ మార్క్ ఆధారంగా అమెరికా నుంచి వంట గ్యాస్ దిగుమతి ధరలను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు భారత్ ఎల్పీజీ దిగుమతులు ప్రధానంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి జరుగుతున్నాయి. ఈ కొత్త ఒప్పందం ద్వారా సోర్సింగ్ వైవిధ్యం పెరిగి ఇంధన సరఫరా మరింత భద్రంగా మారనుంది. ఏ దేశాలైనా సరఫరా చేయలేకపోతే అమెరికా నుంచి సప్లై చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీ అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పూరి స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి కొన్ని నెలల ముందే ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు చెందిన ఉన్నత అధికారులు అమెరికాలోని ఉత్పత్తి సంస్థలతో మాట్లాడి వారి ప్లాంట్లను సందర్శించినట్లు పూరి క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నప్పటికీ భారత కంపెనీలు మాత్రం ప్రజలకు తక్కువ ధరలకే గ్యాస్ సరఫరా చేస్తున్నాయని ఈ సందర్భంగా పూరి వెల్లడించారు. గత ఏడాది ధరలు 60% పెరిగినప్పటికీ దేశంలో ఆ స్థాయిలో ధరలను కేంద్రం పెంచలేదని చెప్పారు. ఇది ప్రభుత్వంపై 40,000 కోట్ల అదనపు భారాన్ని తగ్గించిందన్నారు. ఈ ఒప్పందం వల్ల వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తగ్గుదల సామాన్యుల దాకా చేరుతుందా అంటే డౌటే. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఎల్పీజీ ధరలు మధ్యప్రాచ్య, సౌదీ, సిపి కంటే తక్కువగా ఉంటే దిగుమతి ఖర్చు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీ సిలిండర్ ధర 853గా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు సిలిండర్ 500 నుంచి 550కి అందుతోంది. గతేడాది అంతర్జాతీయ ధరలు 60% పెరిగినా ప్రభుత్వం 40,000 కోట్ల సబ్సిడీ ఇచ్చి ప్రజలను కాపాడింది. ఈ ఒప్పందం ద్వారా ధరల స్థిరత్వం మరింత పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.
అమెరికాతో వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ట్రంప్ పరిపాలనలో టారిఫ్ ఒత్తిళ్ల కారణంగా ఈ ఒప్పందం 2 దేశాల మధ్య ఇంధన వాణిజ్యాన్ని పెంచుతుంది. భారత్ ఇప్పటికే అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ దిగుమతులు పెంచుతోంది. మొత్తం మీద ఈ ఒప్పందం భారత ఇంధన భద్రతకు, ప్రజల సంక్షేమానికి కీలకం. వంట గ్యాస్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరతో తగ్గుదల వస్తే ప్రజలకు మరింత మేలు కలుగుతుంది.